కందుకూరు ఇంటిని అరుదుకుంటాం. దేనికోసం వచ్చినామా ఇక్కడ? ఇక్కడ నేను ఇక ఉస్మాన్ దాకానికి వచ్చిన సంకల గడ్డ ఈడ గడ్డ ఉందని వచ్చిన. ఇక రేపు బుధవారం మరి రేపటి దినం వచ్చిన. మళ్ళీ ఇవాళ మా రిపోర్ట్ ఇచ్చారు. మొన్న రిపోర్ట్ ఇచ్చారు, ఇవాళ ఇచ్చారు. మా సార్ వెళ్ళిపోయారు, మరి రేపు రావన్నారు. ఫ్రీ బస్కి వచ్చినా మీరు ఇక్కడ? ఫ్రీ బస్కి వచ్చినాం. ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి పాలన? ఇక ఉండదు ఇక అట్లా. ఇక ఎవరు అన్నం పెడితే ఇక వాళ్ళే మంచివారు. ఇక 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 పింఛన్ రాదు నాకు. గురిసి మా ఆయన లేడు. ఇప్పుడు అప్లై చేసిన గ్యాస్ లేదు, కరెంట్ లేదు. నా కొడుకు ఇంత చిన్నగా ఉన్నాడు. ఎట్లుంటారు మరి కరెంట్ లేని? ఇక అట్లా ఇక అక్కడ సమూహం దగ్గర కలుపుకొని చిన్నగా చేసుకున్నాం ఎగులు. ఇక ఆడుకొని ఇక వాళ్ళ ఎవరన్నా వైరోళ్ళు వస్తే ఇక నాయన పురుగు పాములు పోలు వస్తుందని ఇక వాళ్ళు ఆడుకుంటాం. ఇక పొద్దుగాల దెబ్బకు ఆడుకోసుకుంటా, డబ్బులు ఎరుకోసుకుంటా. ఇక నాకు పింఛన్ రావు నాకు. బియ్యం వస్తాయి, 6 కిలో బియ్యం వస్తాయి. అప్లై చేసుకోలే పింఛన్ కొరకు? ఇది మన అప్లై చేసిన. ఇస్తా అంటురా? ఏమో ఇక ఓట్ల కల్లా ఏం చెప్తారు అప్పటికల్లా. ఏమో అప్పటికేం చెప్తారు ఇక. ఓట్లప్పుడు ఏం చెప్పిరమ్మా మీకు? ఇస్తాము. ఇక ఓటు వేయాలి, నాకైనా ఎగురుతారు అక్కడికి అంటారు. కానీ ఇక అప్పటికల్లా ఇక ఆ ఓటు వేసే వరకల్లా అప్పుడు నువ్వు ఎక్కడ నేను ఎక్కను 5 ఇస్తా 10 ఇస్తా అంటారు. కానీ అంటారు. ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం అడగలే ఎవరిని? ఇక ఏం వాళ్ళు ఇక మా దిగు సంఘాల గురు ఎక్కువ లేరు. ఇక మా 3-4 గుడిసెలు ఉన్నాయి. మా తమ్మింది, మా అక్క, నాది. మా ముసలి ఆడవిళ్ళే ఉండం. ఇక మా కందుకూరికి అక్కడ రోడ్డుకున్న సంఘాలు, మా కులపోలు అక్కడ రోడ్డు కొంతమంది. ఈ ఇంటి కాలు ఇక మేము మా 3 గుడిసెలు ఉన్నాయి. మేము బుడుగు సంఘాలం.